మరి మోడీ గారు వ్యాక్సిన్ అయితే ఫ్రీగా ఇచ్చేయండు, మనకేలే ప్రపంచం మొత్తం ఇచ్చాడు. ఈ దేశంలో ఉన్నటువంటి పేదోళ్ళు బతకాలంటే పెద్దోళ్ళంటే పైసలు బాగున్న పోయి 20,000 పెట్టుకుంటే వేసుకుంటారు, 30,000 వ్యాక్సిన్ వేసుకుంటాడు. కానీ పేదోళ్ళు ఎట్లా వేసుకోవాలని చెప్పి పేదోళ్ళందరికీ ఫ్రీ వ్యాక్సిన్ ఇస్తా అని చెప్పి మనందరికీ ఫ్రీ వ్యాక్సిన్ ఇస్తే ఇలా బయటకు వస్తాం మనం. అవునా కదా? బియ్యం వస్తున్నాయా మీకు? బియ్యం వస్తున్నాయి, పైసలు కడతారు బియ్యానికి? ఎవరు ఇస్తారు బియ్యం? మోడీ సార్ ఇస్తారు కదా. కానీ రేషన్ ఫోటో ఎవరు పెడతారు? ఎవరు పెడతారు? మొన్నదాకా ఎవరిస్తారు బియ్యం అంటే కేసీఆర్ ఇస్తాడు, కేసీఆర్ ఇస్తాడు, ఏడిస్తాడు కేసీఆర్ పైసలు. రూపాయికి మోడీ గారు ఫ్రీ ఇస్తే రూపాయికి కిలో వసూలు చేసాడు కేసీఆర్. నేను మైకానికి తిట్టిన, బిడ్డను పేదల పాపం వట్టివ్వదు, మోడీ గారేమో ఫ్రీ బియ్యం ఇస్తే నువ్వు కిలోకు రూపాయి తీసుకుంటావు. రేషన్ షాప్ వాళ్ళు చెప్పారు నాకు, అన్న మోడీ గారేమో ఫ్రీ బియ్యం ఇస్తాడు, ఈ కేసీఆర్ సారేమో కిలోకు రూపాయి తీసుకుంటాడు, ఒకసారి గట్టిగా మాట్లాడున్నానంటే పేదలు కూడా ఇష్టపడుతున్నాడు కేసీఆర్ సార్. గట్టిగా తిడితే ఇక బండి సంజయ్ తిడితేనేమో తిట్టినట్టాడా, తిట్టకుండా ఊగుంటాడా? లేకుండా పేదోళ్ళ రక్తం తాగితే ఏ పాపం జరిగింది ఆ పాపం జరిగింది. పీకిండి అయిపోయి పోయి ఇట్లా ఫామ్ హౌస్ అన్నాడు. ఫామ్ హౌస్ అంటే రోజు మంచిగా ఫుల్ టైం పాస్ చేస్తాడు, పొద్దున్న సాయంత్రం ఫుల్ పాస్ పెట్టుకుంటే ఫుల్ టైం పాస్ చేస్తాడు. ఇప్పుడు పీకుడు పని ఏమున్నది? ఇక ఏం లేదు, 24 గంటలు టీవీ చూస్తాడు. ఎవరి కుప్ప ముంచాలి, ఎవరిని ఎట్లా ముంచాలి, ఎవరి పార్టీ ఎట్లా గెలిచాలి, ఎవరి ప్రభుత్వం ఎట్లా కూర్చోబెట్టాలి, ఏ ఎమ్మెల్యేని కొనుక్కోవాలి, ఏ ఎమ్మెల్యేని అమ్మాలి అని చెప్పి రోజంతా కొంపలు ముంచే ఆలోచన తప్ప కేసీఆర్ సార్కి వేరే ఆలోచన ఉండదు. ఇవాళ మోడీ గారు పైసలు ఇస్తాడు. ఇవాళ మోడీ గారు ఇక్కడ ఈ విమలవాడకమ్మా, ఈ విమలవాడకి ఎన్ని పైసలు ఇచ్చినట్టే మీకు లెక్క రాసుకొచ్చిన. అక్కడక్కడ బీఆర్ఎస్ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు, ఇక కాంగ్రెస్ వాళ్ళు అధికారాన్ని రాగానే ఎక్కడ అవతలేరు. ఇక ఇంట్లో సందుగలు పెట్టిన కద్దరు బట్టలు అన్ని దుమ్ము దులుపుతారు, వేసుకుంటారు. ఇక ఇంట్లో మూలకున్నాయి, ఇప్పుడు దుమ్ము దులుపుతారుగా వేసుకుంటారు. వేసుకొని మంచిగా 4-5 రిగులు పెడుతున్నారు, మెడలో దొడ్డు చేయలు వేస్తున్నారు. కథ రోడ్ల మీద పడి టీఆర్ఎస్ వాళ్ళకంటే డేంజర్ ఉన్నారు వాళ్ళు. ఇక వాళ్ళు గుడిని మింగితే కాంగ్రెస్ వాళ్ళు గుడి లింగాన్ని మింగుతారు వీళ్ళు. ఈ రెండు మింగుతారు వీళ్ళు. ఇక కాదక కొట్లాడింది ఎవరు కొట్లాడారు చెప్పు? మీకోసం ఎవరు కొట్లాడారు? మీరు ఒకటి వాళ్ళు చెప్పండి, ఎవరు కొట్లాడాక? మీ పిల్లల ఉద్యోగాల కోసం ఆ కార్యకర్తలందరూ కొట్లాడాం. ఈ సురేంద్రన్ మీద కూడా కేసులున్నాయి, మరి రామచంద్రరావు మీద కేసులున్నాయి, అందరి మీద కేసులున్నాయి. నా మీద 100 కేసులు వేయాల. 100 కేసులు పెట్టిన కేసీఆర్ కోసం అంటే మీ పిల్లలకు ఉద్యోగాలు రావాలని కొట్లాడాం. కాంగ్రెస్ కొట్లాడారు ఎప్పుడైనా? మరి ఓటు ఎందుకు వేసిన కాలకు? మీకు రుణమాఫీ వేసిరా కేసీఆర్? 1,00,000 రూపాయలు రుణమాఫీ వేసిండా? చేయలే కదా. మరి చేయాలమే మా మీద కేసే కాంగ్రెస్ కొట్లాడిరా? మరి ఓటు ఎందుకు వేసినాక కాంగ్రెస్ వాళ్ళకు?